అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాళ్ళు వద్దు. నాకు మీ పని, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ మేకింగ్ మనీ. పాలిటిక్స్ ఈజ్ టు డూ సంథింగ్, టు టేక్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ హియర్ టిల్ ద నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా. మనం ఇదివరకులా అడవుల్లోకి వెళ్ళలేము. కూర్చోబెట్టి కులం రంగు మతం రంగు కూర్చొని పోరాటాలు చేయాలి. ఎంతకాలం చేస్తాం? కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం? ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం? కూడుగుడ్డ కావద్దా? ఉద్యోగాలు కావద్దా? ఉద్యోగ భద్రత కావద్దా? నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా? మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు? మన కులపోడి చేస్తారు. జరుగుద్ది అక్కడెక్కడన్నా? అలా ఎప్పటికీ జరగదు. మాట్లాడితే కూర్చోబెట్టిన కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం గురించి మాట్లాడతావు. అవునా, నేను కులంలో పుట్టాను, ఏం చేయను దానికన్నా? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. సో అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే, వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను. నాకు తెలిసేలాగా, నాయకులు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరం కాదు. కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే, ఒక ఆడపడుచు 3 ఏళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్లో కూర్చొని మా అన్న వస్తాడు, మా అన్నకి ఏం కాకూడదనంటే, ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది తన అన్న కోసం అని అంటే, అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది. ఓకే, మీరంతా నా కోసం రండి, మేము ఎదుగుతాం, అలా కాదు. మీరు ఎదగడానికి మేము కష్టపడాలి. అందుకే నేను నడిచి చూపించాం. మన నాయకులకి ఇది అర్థమైతే, మనం ఎంత కష్టపడి మీరందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే, జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది, ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను, అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నాను, ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడుతూ నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లలాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు. కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన. దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం, సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు. కానీ మీరు నిలబడాలి. ఇప్పుడు చూశారు కదా, రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో, మొత్తం ఒక్క ఆడపడుచు, ఇంతమంది గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే. కానీ 3 గంటలు ఒక్కతే నిలబడింది. మీరు అలాంటి మానసిక స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే, ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. కాకపోతే అంత తేలిక కాదు, అంత తేలిక కాదు. ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సరిపోతుంది. అది సహజంగా క్రమంగా జరగాలి. సో అది మీరు హాస్యాస్పదంగా ఉంటుంది చూసేవాళ్ళకి, ఇలా అయిపోద్ది అనుకుంటారు. మనం నిలబడితేనే అవుద్ది, కష్టపడితేనే అవుద్ది. కానీ దాని వెనక పదవి అధికారం అనే కంటే కూడా మన దేశం, మన మూలాలు పరిరక్షించుకోవాలి. ఈ మైండ్ సెట్ ఉంటే మటు ఖచ్చితంగా వీ కెన్ గో అహెడ్. ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి, ప్రతి అంశం మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఇందాక చెప్పినట్టు ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే, ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు, కానీ
పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానం అయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్న నీకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే, నేను ఎంత నలిగిపోతానంటే, నేను శివ అనే వ్యక్తిని నేను ఎలా పట్టుకుంటాను చెప్పండి. ఒక 18 ఏళ్ల శివ అనే ఒక చెంచుల కుర్రవాడు శ్రీశైలంలో ఉండే ఒక చెంచుల గ్రామం నుంచి, ఆ చెంచుల పెంట నుంచి వచ్చిన ఒక యువకుడు ఒక పగలు పూర్తి వర్షంలో తడిచిపోతూ హైదరాబాద్ ప్రశాసన నగర్ జనసేన ఆఫీసులో వెళ్తూ ఉంటే ఆ కుర్రాడు కూర్చున్నాడు. చూడటానికి వచ్చారా ఎవరో తెలియట్లేదు, అసలు దూరంగా ఉంటే నేను వెళ్తా వేరే మీటింగ్లో ఉండి పిలిచాను. బయట 2 కుర్రాళ్ళు లోపల రమ్మని చెప్పాను. వాళ్ళు చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే, మాకు నల్లమల్లో యురేనియం మైనింగ్ జరుగుతూ ఉందన్న, కలుషితం అయిపోతున్నాయి, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ కంపెనీ మన ఫోన్ చేస్తేనేమో నాకు వాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడుతున్నారు, లేదు ఇంగ్లీష్ నాకు 2 రావు, నాకు మా గ్రామాలు కలుషితం అయిపోతున్నాయి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇది ఎప్పుడు 2019లో 2 చోట్ల ఓడిపోయి మనకు డబుల్ బోనస్, డబుల్ ధమాకా, ఆ 2 చోట్ల ఓడిపోయి కూర్చుంటే మనకి నేనే ఏం చేయాలని కూర్చుంటే వచ్చిన సహాయం అడిగితే నేను నా పరిస్థితి ఆలోచించి నేను ఏం చేయాలి దీనికి అని. నేనేమనుకున్నానంటే, ఆ రోజు మన హనుమంతరావు గారు ఉంటే ఆయన కలవడానికి, కాంగ్రెస్ నాయకులను కలవడానికి వస్తే, నాకు ఆయన వ్యక్తిగత పరిచయం ఉంది, సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు, నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడుతాను, ఏంటంటే ఇలా అంటే ఇలా చేయండి. నేను అనుకున్నాను, శివ నాకు తెలియదు ఏం చేయాలో, ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను, ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు, ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే, సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దామా వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడచ్చా అంటే, ఖచ్చితంగానే ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి హనుమంతరావు గారు తోడై మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు. తర్వాత మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే, అదే రోజున అప్పటి గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి, మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపించేశారు, ప్రభుత్వం డిక్లరేషన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానో, ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి 1000 రూపాయలు అప్పు తీసుకొని పక్కన ఫ్రెండు ఆకలికి సరిపోక బస్సుకే 200-300 అయిపోయి మళ్ళీ వెళ్ళడానికి, ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కరెక్ట్గా 200 ఉందేమో, మీకు తెలుసు, వచ్చి నడవాలి, ఆటోల్లో రాలేరు, బస్సులు రాలేవు నేనున్న ప్రాంతానికి. అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు. నీ భావం ఏంటి చెప్పంటే, కష్టం తప్ప పెద్ద పొడి ముక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్గళంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా, నేను జనసేన క్రియేట్ చేసిన అలాంటాను. మరి మన తెలంగాణలో మనకేం లేవే, అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ. అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు అని అందరూ అంటాం. నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమ, కానీ సరిగ్గా చేయాలి, చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజున 164 సీట్లు 21 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది.